రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమీర్పేట్ బుద్ధనగర్ లో జశ్వంత్ అనే బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీశారు. కాలనీలో నడుస్తూ బాలుడిని వరద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను 7వ తరగతి చదువుతున్నానని, ఇంట్లోకి వరద నీళ్లు రావడంతో పుస్తకాలు తడిచిపోయాయని చెప్పాడు జశ్వంత్. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ధైర్యం చెప్పారు సీఎం రేవంత్. ఇక ముఖ్యమంత్రి స్వయంగా పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతో స్థానికులు జశ్వంత్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక హైదరాబాద్ లో ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమీర్పేట బుద్ధనగర్ లో జశ్వంత్ అనే బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీశారు. కాలనీలో నడుస్తూ బాలుడిని వరద సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను 7వ తరగతి చదువుతున్నానని, ఇంట్లోకి వరద నీళ్లు రావడంతో పుస్తకాలన్నీ తడిచిపోయాయని చెప్పాడు జశ్వంత్. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు అనేవే తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని ధైర్యం చెప్పారు సీఎం రేవంత్. ముఖ్యమంత్రి స్వయంగా పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతో స్థానికులు జశ్వంత్ సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. సో ఈ పర్యటనలో ఒక చిన్న అబ్బాయి మీద చేయేసి దాదాపు 5 నిమిషాలు నడిచాడు. సో ఆ అబ్బాయి ప్రస్తుతం ఒక ప్రత్యేకతగా మారిన సిచ్యువేషన్. సో ఆ అబ్బాయి ఎక్కడుంటాడు ఏంది అనేది ఆ అబ్బాయి మనతో పాటు ఉన్నాడు. ప్రస్తుతం అతనితో మాట్లాడదాం. నీ పేరేంటి, మీరు ఎక్కడుంటారు, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? నా పేరు ఎం జశ్వంత్ కుమార్. నేను అర్జున్ బస్సులో ఉంటా. మా ఇల్లు అక్కడ. 7th క్లాస్. నేను హిందూ పబ్లిక్ స్కూల్. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి నీ పైన చేసి నీతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిండు, నువ్వు సీఎంకి ఏం చెప్పినావు అసలు? మా సీఎం ఏమన్నాడంటే, సార్ నిన్న మీ ఇంటి దగ్గరికి వాటర్ వచ్చాయి కదా అని అడిగితే వచ్చాయి సార్, ఎంతవరకు వచ్చాయి అంటే నేను మునిపోయేంత వచ్చాయి సార్ అని అన్నా. అంటే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, ఏమైనా నీళ్ళు రాకుండా గల్లీలకు ఏమైనా చేయాలా అంటే గేట్ పెట్టియండి సార్ అని అన్నా. గేట్ పెట్టియండి సార్ అంటే పెట్టిస్తా అని అన్నారు. మీ గల్లీకి గేట్ ఉంది కదా, ఇంకెందుకంటే పక్క గల్లీలకు కూడా పెట్టండి సార్, లేనుకో అక్కడికించి మా గల్లీలకు మళ్ళీ ఎక్కడికి ఉన్నా ఇక్కడికి వస్తాయి అని అన్నా. అంటే ఓకే పెట్టిస్తా అని అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నువ్వు సీఎం రేవంత్ రెడ్డిని పిలిచినావా, ఆయన నిన్ను దగ్గరకు పిలిచిండా? నేను ఇక్కడ నించున్న పోలీసు వచ్చారో ఏమో అని నించుంటే సార్ కనిపించిండు. సార్ కనిపిస్తే చూస్తే ఇక్కడ దా అమ్మా అన్నారు. అంటే పోయి ప్రాబ్లమ్స్ అడిగాను చెప్పిన. ఫస్ట్ నువ్వు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి నీతోని అన్న మాట ఏంటి? ఫస్ట్ నిన్ను పిలిచిండు కదా ఇక్కడ ఉన్నప్పుడు, దగ్గరకు రామ్మా అని పిలిచినప్పుడు నీతో ఫస్ట్ ఏం మాట్లాడిండు? నీ పేరేంటిదమ్మా అన్నారు. ఏం పేరు అంటే జశ్వంత్ అని చెప్పాను. చెప్తే ఏ స్కూల్ ఏంటిది, క్లాస్ ఏంటిది అడిగితే చెప్తే చెప్పిన తర్వాత ఈ వాటర్వి ఈ సమస్యలన్నీ అడిగారు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా అంటే సీఎం రేవంత్ రెడ్డి నీతో మాట్లాడతాడు, ఇట్లా మీ బస్తీలో తిరుగుతాడు అని నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు ఎప్పుడన్నా? అసలుకి ఎక్స్పెక్టే చేయలేదు. అంత దగ్గరికి చూస్తానని ఎక్స్పెక్టే చేయలేదు. ఎంత దూరం పోయినావు రేవంత్ రెడ్డి? అక్కడ గంగాబాయ్ బస్తీ మీదకి పోయా. అంతసేపు నీతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఇంకా మీ సమస్యలతో పాటు మీతోని ఏం చెప్పిండు? ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, లేదు సార్ ఇది ఒక వాటర్ ప్రాబ్లమే ఎక్కువ ఉంది సార్ అని అన్నా. సార్ అంటే ఓకే నేను కంపల్సరీ గేట్ పెట్టిస్తా అని అన్నాడు. అంటే సరే సార్ అని అన్నా. వెళ్తూ ఉంటే మాట్లాడా. మళ్ళా ఏమన్నా చెప్పిండా? మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను వస్తా మిమ్మల్ని కలుస్తా అంటూ రేవంత్ రెడ్డి చెప్పిండా? నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఓ సీఎం నీతో మాట్లాడడము, ఆయనతోటి నువ్వు ఒక 5 నిమిషాలు ట్రావెల్ చేయడము నీకు ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? అసలు నేను ఇది ఎక్స్పీరియన్సే చేయలేదు. చెప్తే షాక్ అయ్యారు. ఇక్కడ బయటకు వచ్చేదాకా తెలియదు వాళ్ళకి. నేను చెప్పినా కూడా నమ్మలేరు, బయటకు వచ్చే ప్రూవ్ చేసుకోరు. ఇంకా ఇక్కడనే మీ ఏరియాలో ఉండే మీ ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళంతా ఏమంటున్నారు సీఎం ఇట్లా నీతో మాట్లాడిండు కలిసిండు అంటే? ఇప్పటికి వాళ్ళు లేరు, వారు ఊరికి వెళ్ళారు. వేరే వాళ్ళు పెద్దవాళ్ళు ఏమంటున్నారు? పెద్దవాళ్ళు ఏమంటున్నారు అంటే మళ్ళా చేస్తారా చేయరా అని అడుగుతున్నారు.
ఇది మొత్తానికి జశ్వంత్ మాటలు విన్నాము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి తనతో పాటు మాట్లాడడము, అతన్ని తీసుకొని దాదాపు ఒక 5 నిమిషాల పాటు నడవడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ బయట నిల్చొని ఉన్న పోలీసులు వస్తే ఏం జరుగుతుంది అని చూద్దాము అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చాడు. తనే నన్ను పిలిచి ఇక్కడ ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు నాకు వ్యక్తిగత వివరాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. త్వరలోనే ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు అనేది బాలుడు జశ్వంత్ చెప్తున్న విషయాలు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. రైట్, ఇక అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో మరో వారం రోజులు విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇవాళ 7 జిల్లాలకు, రేపు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో కలిసి మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదవుతా ఉంది. ఇక నిన్న చూసాము, దాదాపు హైదరాబాద్లోనైతే మనకు భారీ వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కూడా నమోదైంది. మరి నిన్న ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, దాంతోపాటు వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. మేము నిన్న ఒక్కసారిగా చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా దాదాపు ఎండ ఉక్కపోత వాతావరణం కనిపించి సాయంత్రం సమయంలో దాదాపు మేఘాలు కమ్ముకొని గంటన్నర పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి మ్యామ్? ప్రస్తుతానికి మనకి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం అనేది 4.8 నుంచి 5.4 కిలోమీటర్ల ఎత్తుగా విస్తరించి ఉన్నది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల, అంటే దాదాపుగా ఆవర్తన ప్రభావం వల్ల మనకి పగటిపూట కొద్దిగా వేడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం మేఘాలు ఏర్పడి కొన్ని జిల్లాల్లో, అలాగే ముఖ్యంగా మనకి ఈ హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా అత్యధికంగా మనకి 11 సెంటీమీటర్లు హైదరాబాద్ జిల్లాలోని అంబర్పేటలో అయితే కురవడం అయితే జరిగింది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 4 నుంచి 5 పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే జిల్లాల్లో నారాయణపేట, అలాగే రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం అనేది మరొక 2 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే మ్యామ్. సో ఈ ఉపరితల ఆవర్తనం కావచ్చు, ప్రజెంట్ ఉన్న సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాబోయే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు భారీ వర్షాలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా మ్యామ్? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగాన. దీనితో పాటుగా మనకి ఈ మాన్సూన్ ట్రఫ్, అంటే మాన్సూన్ ఆవర్తనం అనేది, ఋతుపవన ఆవర్తనం అనేది కూడా కొద్దిగా దక్షిణాన ఉండడం వల్ల, ఈ రెండింటి ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే వారం రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి 3 రోజులు చూసుకున్నట్లయితే మనకి అక్కడక్కడ అడపాదడప మనకి భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని ఈ రోజు చూసుకున్నట్లయితే 1-2 ప్రదేశాల్లోని భారీ వర్షపాత సూచన ఉంది. ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం కానీ, ఖమ్మం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఈ ఆయా జిల్లాల్లో మనకి భారీ వర్ష సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సిటీ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు వికారాబాద్, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన అయితే కనిపిస్తుంది. సో ఇటు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలని చెప్తా ఉన్నారు. అలాగే విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటున్నారు. సో ఎట్లాంటి అధికారులకు కావచ్చు, ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు మేము? ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రేపు నుండి భారీ వర్ష సూచన ఉన్న మనకి 13వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 13, 14, 15వ తేదీన దాని ప్రభావం మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీదుగా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా 14, 15లోని భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచన ఉన్నందున ఆ రోజుల్లో మనకి కొద్దిగా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఓకే మ్యామ్. సో సడన్ సర్ప్రైజ్, ఒక్కసారిగా వాతావరణం మారిపోయి హైదరాబాద్లో వర్షాలు దంచుకొడతా ఉన్నాయి. దాదాపు రికార్డు స్థాయిలో కూడా మనకు వర్షపాతం నమోదవుతా ఉంది. సో దీనికి సంబంధించి అధికారులతో ఎట్లా కోఆర్డినేట్ అవుతా ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్స్కి సంబంధించి మీరు ఆలోచిస్తున్నారు మ్యామ్?
ప్రస్తుతానికి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్తో పాటుగా మనకి హైడ్రా, అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలు, అలాగే అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మనం ఈ హెవీ రెయిన్ అలర్ట్, ముఖ్యంగా భారీ వర్షపాత సూచనలతో పాటుగా అతి భారీ వర్షపాత సూచనలు ఉన్న జిల్లాలకు కూడా అందించడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకి 2 రోజుల తర్వాత మనకి ఈ ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ కూడా మనకి ఆ కోడ్ ద్వారా, అంటే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది అనమాట. అంటే రాడార్కి సంబంధించి ఎక్కడెక్కడైనా మేఘాకృతమైన వాతావరణం ఉందా? సో వచ్చే 3-4 గంటల పాటు కూడా ఎక్కడైనా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందా మేము సాయంత్రం సమయంలో? మనం శాటిలైట్ పిక్చర్లో చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో మనకి బాగా క్లౌడింగ్ అనేది ఉండడం అయితే జరిగింది. అలాగే ఈ క్లౌడింగ్ ప్రభావం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు ఏదైతే చెప్పానో ఆ జిల్లాల్లో మనకి ఇప్పుడు ఆల్రెడీ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ జల్లులు అయితే కురవడం అయితే జరుగుతుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకి భారీ వర్షపాత సూచన కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నిన్న కూడా మనం చూసాము, ఉరుముల మెరుపుల తీవ్రత అధికంగా కనిపించింది, దాంతోపాటు ఈదురుగాల తీవ్రత కూడా కనిపించింది. వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా మ్యామ్? ఈ 5 రోజులు కూడా మనకు ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇది ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే మ్యామ్, ఇటు ప్రజలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు రైతులకు సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో ఎట్లాంటి హెచ్చరికలు ఇచ్చారు మ్యామ్? ఆల్రెడీ కొన్ని ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో 13, 14, 15 కొద్దిగా మనకి అల్పపీడనం ఏర్పడడంతో పాటుగా మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచన ఉందిన అలా లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా చర్యలు తీసుకోవాల్సిందిగా. అదే కాకుండా మనకి లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యే అవకాశం ఉంది. కంటిన్యూస్గా మనకి మధ్యాహ్నం నుంచి కొద్దిగా తెల్లవారుజామున వరకు కూడా అధిక వర్షపాత సూచనలు ఉండే అవకాశం ఉంటుంది ఈ సమయాల్లోని. ముఖ్యంగా ఋతుపవన కాలంలో మనకి రాత్రుల్లో ఎక్కువగా వర్షపాత సూచన ఉన్నందున ఈ సమయంలోని కొద్దిగా లోతట్టు ప్రాంతాల్లో కానీ కొద్దిగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే మనకి జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా ట్రాఫిక్ కంజెక్షన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సాయంత్రం పూట. ఆయా సమయాల్లో ప్రయాణాలు కూడా కొద్దిగా తగ్గించుకోవడం అనేది మంచిది అనమాట. ఈ రోజు, రేపు, ఎల్లుండి దాదాపు 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఇటు ఈశాన్య తెలంగాణ జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఇటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. 13, 14, 15 మనకు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అయితే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజు జీహెచ్ఎంసీకి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇవి వెదకి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇచ్చోడ మండలంలో కుండపోతగా వాన పడింది. రోడ్లపై వాన నీరు ప్రవహించింది. ఆదిలాబాద్ జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు పడతాయని అన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక వర్షంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఘనంగా తీజ్ వేడుకలు జరిగాయి. వేడుకలకు ఆదివాసీ ఉపాధ్యాయులు హాజరయ్యారు. తల మీద బుట్టలు పెట్టుకుని సాంప్రదాయ పద్ధతిలో గిరిజన తీజ్ నృత్యం చేశారు. తీజ్ వేడుకల్లో పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొన్నారు. తీజ్ పాటలకు తీన్మార్ స్టెప్పులేశారు గిరిజనులు. వరి నాట్లను ముందు పెట్టి ట్రెడిషనల్ గా తీజ్ వేడుకలను నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.
కొరటికల్ జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జలపాతం అందాలు చూసి మురిసిపోతున్నారు టూరిస్టులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కి సంబంధించిన సివిల్ సప్లై 5వ నంబర్ గోదాంలో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. గోదాంలో 9 లక్షల వేస్టేజ్ గని బ్యాగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు ఎలా అంటుకున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు అక్కడి అధికారులు. ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ట్రీట్మెంట్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఖమ్మంలోని పలు ప్రైవేటు హాస్పిటల్స్ లో డబ్బులు వసూలు చేయిస్తున్నాయని పేషెంట్లు అంటున్నారు. ఇక ఇటీవల ఓ హాస్పిటల్లో 2 లక్షలకు పైగా బిల్లు వసూలు చేయడంతో ఆ బాధితుడు కలెక్టర్ కు కంప్లైంట్ ఇచ్చాడు. అధికారులు ప్రైవేట్ హాస్పిటల్స్ పైన నిఘా పెట్టాలని కోరుతున్నారు జనం. పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని అబాసుపాలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్. ఆరోగ్యశ్రీ కింద చేర్చుకొని ట్రీట్మెంట్ అయ్యాక డబ్బులు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులతో వచ్చే వాళ్లను టెస్టుల పేరుతో దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. యాంజియోగ్రామ్ తో పాటు పలు పరీక్షలు చేసి సొమ్ములు వసూలు చేశారన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇక మోకాళ్ల ఆపరేషన్లు కూడా రేషన్ కార్డు ఉంటే ఫ్రీగా రాదని, డబ్బులు కట్టాలని అడుగుతున్నారని పేషెంట్లు చెబుతున్నారు. రేషన్ కార్డు చూపించినా కుదరదమ్మా అని అన్నారు. రేషన్ కార్డు అయినా 2 లక్షలు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడైతే రేషన్ కార్డు ఉంటే ఫ్రీగానే చేస్తాం అన్నారు. ఈరోజు రాశారు, ఆరోగ్యశ్రీలో చేశారు. గుండెకు స్టంట్లు వేయాల్సి వస్తే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెబుతారు. కానీ చివరకు అవి నాణ్యంగా లేవని, తమ వద్ద విదేశాల స్టెంట్లు ఉన్నాయని చెప్పి అదనపు సొమ్ము గుంజుతున్నారు. 3 వాల్వ్ మూతపడినప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనే నిబంధనలున్నాయి. కానీ ఆ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. ఖమ్మంలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేందుకు ఏ ఆసుపత్రికి అనుమతి లేదు. ఆరోగ్యశ్రీలో 2 స్టెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ 3 స్టెంట్లు అవసరమైన రోగులను హైదరాబాద్ కు రిఫర్ చేయకుండా 2 స్టెంట్లు అవసరమని చూపి 3వది వేసి దాన్ని వేరొకరికి వేసినట్టు రికార్డుల్లో చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అది ఒకటి, మనకి 3 స్టంట్లు బ్లాక్ అయితే మీరు ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్తే ఏ హాస్పిటల్ అయినా ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది. నిమ్స్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియా కానీ, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కామినేని కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ CABG అంటారు. అది ఫ్రీగా ఉంటుంది. దయచేసి ఇక్కడ మేము వేస్తాము, మీకు 2 స్టంట్లు వేస్తాము, 3వ స్టంట్కి కట్టండి అని కూడా నాకు కొన్ని కంప్లైంట్ వస్తున్నాయి. 3వ స్టంట్కి ఆరోగ్యశ్రీ అప్రూవల్ ఇవ్వదు. ఉమ్మడి జిల్లాలో 47 ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి. అయితే చాలా మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతుండటం, RMPల ద్వారా వస్తుండటంతో ఆరోగ్యశ్రీ అమలవుతున్న ప్రైవేటు ఆసుపత్రుల వారు కూడా రోగిని చేర్చుకునేందుకు అడ్వాన్స్గా 50,000 వరకు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ రాదని, అత్యవసరం అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ టెస్ట్ మీకు ఉపయోగపడదు, ఈ టెస్ట్ దాంట్లోకి రాదు, ఈ విషయాలు దాంట్లో ఉండవని అమాయక ప్రజల్ని ఇలా ఆరోగ్యశ్రీ పేర దోచుకొని ఆ బిల్లుల్ని ఇలా కొన్ని హాస్పిటల్ యజమానులు ఇలా పెట్టుకుంటున్న పరిస్థితి. దీన్ని వెంటనే అరికట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం
ప్రజలకి ఆరోగ్యాన్ని అందుబాటులో తేవాలనే ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పెడితే ఇవాళ ఆరోగ్యశ్రీ పేరున కొన్ని హాస్పిటళ్ళు దండుకుంటున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ బిల్లు మంజూరైన రోగుల నుంచి కూడా ఆరోగ్యశ్రీలో ఇచ్చే సొమ్ము తక్కువని, తమకు ఎక్కువ ఖర్చు వస్తుందంటూ కొంత సొమ్ము వసూలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్రచికిత్సలు పొందిన వారికి ఏడాది పాటు మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు ఆపరేషన్ల తర్వాత ఆధార్ కార్డు ఆధారంగా తిరిగి వెళ్లేందుకు బస్సు, రైలు ఛార్జీలు కూడా ఇవ్వాలి. కానీ ఇవేమీ అమలు కావడం లేదు. ప్రభుత్వం చెప్పిన మాటల్ని ఆచరించడం జరుగుతుందా జరుగుతలేదని అధికారులు పరిశీలన చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఖమ్మం జిల్లాలో ఉన్న డిఎంహెచ్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఇతర వైద్య అధికారులు కానీ ప్రైవేటు హాస్పిటల్లో ఆరోగ్య సేవలు అందుతున్నాయా అందలేదా అనేది పర్యవేక్షణ కంప్లీట్ లేదు. దీని లేకపోవడం వల్లనే కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ బోర్డు పెట్టి మొత్తం కూడా డబ్బులతోనే వైద్యం చేస్తున్న స్థితి నగరంలో జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడానికి చెందిన ఎర్రమల జ్యోతిరాజు ఛాతీ నొప్పితో ఇటీవల ఖమ్మంలోని ఓ ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. ఎమర్జెన్సీ కావడంతో యాంజియోగ్రామ్ చేసి స్టెంట్లు వేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నా వారి నుంచి కూడా 2,20,000 వసూలు చేశారు. దాంతో బాధితుడు ఖమ్మం కలెక్టరేట్ కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని జిల్లా రాజీవ్ ఆరోగ్యశ్రీ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. బాధిత రోగి కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేయాలని కలెక్టర్ నుంచి తమకు ఆదేశాలు వచ్చాయన్నారు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ శ్రీనివాస్. ఆరోగ్యశ్రీ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు ప్రైవేటు హాస్పిటల్స్ పై పర్యవేక్షణ చేయాలని, ఆరోగ్యశ్రీని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం భద్రతపైన ఎన్డీఎస్ఏ సూచనలతో ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన నోటీసులు సంచలనంగా మారాయి. ఎల్ఎండి పరిసరాల్లో నిర్మాణాలు తొలగించాలి అంటూ 200 గృహాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. అన్ని డాక్యుమెంట్లతో చేపట్టిన నిర్మాణాలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు కాలనీ ప్రజలు. ప్రైవేట్ ఇండ్లకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వ భవనాలను వదిలేయటం సరికాదని అన్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. 1983లో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నిర్మాణం పూర్తి అయింది. డ్యాం నిర్మాణ సమయంలో ఇండ్లు, భూములు కోల్పోయిన హస్నాపూర్ ప్రజలకు డ్యాం కట్ట కింద అప్పట్లో ప్రభుత్వం ఇంటి స్థలాలు కేటాయించింది. వాళ్లంతా ఇండ్లు కట్టుకొని ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. బతుకమ్మ కాలనీ పేరుతో కొన్ని పట్టా భూముల్లోనూ నివాస భవనాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా కాలంగా ఇక్కడే ఉన్నాయి. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాం కట్టకు దిగువన ఇలా వందలాది ఇండ్లు ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటికి ఇటీవలే ఇచ్చిన నోటీసులతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గవర్నమెంట్ కొత్త లేఅవుట్ ఇచ్చిన ప్రకారంగానే మేము గవర్నమెంట్ ఇచ్చిన లేఅవుట్ ప్రకారంగానే మెదులుకుంటున్నాం. ఇవన్నీ పెద్ద బొందలే ఉండే కదా సార్, వాళ్ళు కలెక్టర్ చూపిస్తేనే ఇవన్నీ సాఫ్ చేసుకున్నాం. అప్పులు సప్పులు ఎన్నో బాధలు, ఎంత ప్రజలందరికీ ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ కూడా తెలుసు. మేము వచ్చి 46 ఏళ్ళ ఊర్లో వేసిపోయి ఇక్కడ ఉండబట్టి కూడా 23 ఏళ్ళు అవుతుంది. 23 ఏళ్ళు వేసిన పట్టాలకు కూడా ఇంతవరకు కొంతమంది చూపించలేదు. అప్పుడు 40 ఏళ్ళ కింద పోయింది హస్నాపూర్ ఊరు, డ్యాంలో పోయింది. డ్యాంలో పోయినప్పుడు మీకు పునరావాసం చూపిస్తామని చెప్పిండ్రు. ఒక 20 సంవత్సరాల కనుక మాకు ఏమి ఇవ్వలేదు. 20 సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు 24 సంవత్సరాల కింద మాకు ఈ 60 గజాల భూమి ఇచ్చిండ్రు. మాకు ఇక్కడనే ఇవ్వమని మేము అడగలేదు, డ్యామ్ కట్టకే ఇయ్యండ్రి అని మేము అడగలేదు. కానీ డ్యామ్ కట్టకాలు చూపించిండ్రు కాబట్టి మేము ఇండ్లు కట్టుకొని ఉన్నాం, లోన్లు తీసుకున్నాం, అప్పు తెచ్చుకున్నాం, ఎట్లనో కట్టుకున్నాం. ఇప్పటిదాకా కూడా కొంతమందికి అప్పులు తీరలేదు. ఇంకా మేమైతే మొత్తం ఇల్లే కంప్లీట్ చేసుకోలేదు. ఎట్లనో గోడలుండి తలుపులు ఉంటే చాలని బతుకుతాను. పొద్దుల్ల కూలీ కైకిలు చేసుకొని వచ్చి పొద్దువు కింద బుక్కడ తిని ఇంట్లో వండుకుంటున్నాం. ఇప్పుడు ఈ నోటీసులు వచ్చి గిన్నేళ్లకు 25 ఏళ్ళకు నోటీసులు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మీరు ఇల్లు కాల్ చేయకపోతే మీకు 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, పోలీసులు గుంజి పడేస్తారు, ఇల్లు కాల్ చేయాలి, బొలోరాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం డ్యామ్ కట్టకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదన్నారు అధికారులు. 2021 చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఇండ్లు నిర్మించిన వారికి ఏడాది జైలు శిక్ష లేకుంటే జరిమానా లేదంటే 2 విధించే అవకాశం ఉందని నోటీసులు పంపిణీ చేశారు. వీటిని కొంతమంది తీసుకోవడానికి నిరాకరించగా మరికొంతమంది అందులో ఉన్న అంశాలను చూసి భయపడుతున్నారు. నిజంగా ఆక్రమించుకొని కట్టుకున్న వారి ఇండ్లు తొలగిస్తే తమకేమీ అభ్యంతరం లేదని, అన్ని డాక్యుమెంట్లతో కూడి నిర్మాణాలు ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు కాలనీ ప్రజలు. ఇప్పుడు కట్టకు 200 మీటర్ల దూరము ఇండ్లు పోతే అని నోటీసులు ఇచ్చారండి మాకు. అక్కడ ఊరు పోయి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఊరు పోతే మళ్ళీ ఎక్కడికి పోవాలి? మేము తాపకు మేము బతికిన రోజులు ఊర్లు మార్చుకుంటూ పోడేనా మా బతికేగా? పేదవాళ్ళం బతకనియరా? పార్టీలు మారుతాయి, ప్రజలు మారుతారు, అందరు మారుతారు. మేము మా బతికేదేనా?
ఎన్ని ఊళ్ళో తిరగాలి, ఇంకా తిరిగే ఓపిక మాకు లేదు. మేము ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే సత్తం, ఇక్కడనే పోతాం. మేము 12 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ. అప్పటి నుండి లేనిది ఇప్పుడు డ్యామ్ నిండుతుంది, మీకు నష్టపరిహారం ఏమి మీరు ఇల్లు కాల్ చేయాలి, కాల్ చేయకపోతే పోలీస్ స్టేషన్లో పెడతాం, కేసులు అవుతాయి అని మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ఏమని అడగలే కదా, ఎక్కడ ఇచ్చినా మేము వెళ్ళేటోళ్ళం. ఇన్ని రోజుల నుండి కాల్ చేయమని అన్నోళ్ళు ఇప్పుడు ఎందుకు అంటారు? ఇదేం మేము ఆక్రమించుకోలే కదా, ఊరు పోతేనే ఇచ్చిర్రు మాకు. ఎల్ఎండి కాలనీలోని డివిజన్ నెంబర్ 5 పరిధిలో సబ్ డివిజన్ 1 డిప్యూటీ ఈఈ పేరుతో నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 150 మందికి నోటీసులు వెళ్లాయి. ఈ ప్రాంతంలోని భూభాగాలు అసలు ఎవరివన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఆనకట్టల భద్రతా చట్టం 2021లో అమల్లోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత ఈ చర్యలు తీసుకోవడాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నామని, తమ భూములకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. ఇలా పేదలను మోసం చేసినోడు కూడా బయటకు రావాలి. అయినప్పటికీ కూడా ఒకవేళ భూసేకరణలో వాళ్ళు అమ్మినప్పటికీ కూడా వాళ్ళ పక్షాన మేము ఖచ్చితంగా ఉంటాం. కానీ ఆ అమ్మినోడు ఖచ్చితంగా జైలుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని మోసపోయిన వాళ్ళు మేము పెట్టి కూడా వాళ్ళు మీరు మోసపోయిన మీకు ఇబ్బంది కల్పించేటువంటి ప్రభుత్వం ఇది కాదు. ఖచ్చితంగా పేదలు ఎవరైనా పేదలే, మోసపోయినప్పటికీ కూడా వాళ్ళ పక్షాన మేము ఉంటాం. ఖచ్చితంగా ఏ ఒక్కరి ఇల్లు కూడా, ఏ ఒక్క ఇటుక కూడా ఇక్కడ తొలగించే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా వీళ్ళందరి పక్షాన ఉంటాం, వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ నోటీసులపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. డ్యామ్ కట్ట కింద కేవలం ప్రైవేట్ ఇండ్లకు మాత్రమే నోటీసులు ఇచ్చి ప్రభుత్వ భవనాలకు ఎందుకు వదిలేశారని అడుగుతున్నారు. డ్యామ్ కట్ట కింద స్పోర్ట్స్ స్కూల్, ఐటీ టవర్ లాంటి భవనాలు ఉన్నాయి. పేదలపై చర్యలు ఎందుకంటూ బీజేపీ నేత సునీల్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మారే ట్యాంకు దూరంలో ఉన్న ఒక 200 మీటర్ల వరకు మీరున్న ఇండ్లు మొత్తాన్ని కూడా ఇది డ్యామ్ సేఫ్టీ పద్ధతిలోకి వస్తుంది. కాబట్టి ఈ ఇంట్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా కట్టడాలను తొలగించి ఏర్పాట్లు మీరు చేసుకోవాలి. లేకపోతే అడ్డస్తే జైలుకు పంపుతాం, లేకపోతే మొత్తం మేము కూలగొడతాం అని చెప్పేసి వీళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు. ప్రభుత్వ భూములలో కట్టించింది మీరే. ప్రైవేట్ల పట్టాదారులు 40-50 సంవత్సరాల పట్టా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు, ఈ గరీబ్ వాళ్ళు. మరి ఇలా ఐటీ టవర్ ఉంది, ఉజ్వల పార్క్ ఉన్నది, ఇలా మంచి మంచి బిల్డింగ్స్ అన్ని కూలగొడతారా? కొన్ని పేదోళ్ళు ఇండ్లే కూలగొడతారా? ఈ స్థలాలను చాలా మంది పేద మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నారు. కొన్ని ఆక్రమణలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలు తేల్చకుండా డ్యామ్ సేఫ్టీ చట్టం పేరుతో నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలకు కృష్ణా నదిలో భారీగా ప్రవాహం పెరుగుతోంది. సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో సాగర్ 8 గేట్లను తెరిచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు నీటిని. ఇక ఇన్ఫ్లో 77,494 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 590 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది. రైట్గా భారీ వర్షాలకు కృష్ణా నదిలో భారీగా ప్రవాహం పెరుగుతోంది. సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో సాగర్ 8 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 77,494 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 590 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది. రైట్కే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. సాగర్ కు భారీగా ప్రవాహం వస్తున్నట్లుగా తెలుస్తోంది. సో 8 గేట్లు కూడా ఎత్తినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ 2 తెలుగు రాష్ట్రాల అన్నప్రసాదంగా చెప్పుకునే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో పెద్ద ఎత్తున వరద వస్తుంది. దాంతో ప్రస్తుతం 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 64,800 క్యూసెక్ల వాటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే లాస్ట్ వీకే 26 గేట్లను విడుదల చేశారు. పెద్ద ఎత్తున దాదాపు 2 లక్షల పైచిలుకు క్యూసెక్ల వాటర్ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వచ్చింది. భారీ వరద రావడంతో మొత్తం 590 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి 590 అడుగులు ఉంది. దాంతో నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం టీఎంసీలో చూస్తే 312 టీఎంసీలకు గాను 312 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ ఉన్నది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు. మరోవైపు ప్రధాన కుడి కాలువకు, ఎడవ కాలువకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. ఇక అదేవిధంగా విద్యుత్ తయారీ కోసం కూడా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతము ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో వచ్చేసి 65,842 క్యూసెక్ల వాటర్ ఉంది. ఇక అవుట్ఫ్లో వచ్చేసి 1,09,952 క్యూసెక్ల వాటర్ ని
దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. అదే తాగునీటి సాగునీటి అవసరాల కోసం కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూస్తే మాత్రం గతంతో పోలిస్తే దాదాపు 18 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల్లో వరదలు రావడం, అదేవిధంగా వర్షాలు రావడంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. దాంతో దిగువ ప్రాంతానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి లాస్ట్ వీకే పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. దాంతో వరద ప్రవాహం కంటిన్యూ అవుతుంది. దాంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుతం అయితే నిండుకుండలా మారింది. దాంతో ఉదయం ఫస్ట్ 2 గేట్లను విడుదల చేశారు. తర్వాత 4 గేట్లను 5 ఫీట్ల మేర ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 8 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారుతుంది. ఇంకా దిగువ ప్రాంతానికి నీటిని కూడా విడుదల చేస్తున్నారు. విద్యుత్ తయారీకి సంబంధించి కూడా నీటిని ఉపయోగించుకుంటున్నారు మమత. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నిండుకుండలా మారడంతో పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి పర్యాటకులు అక్కడ చూస్తున్నారు. మరోవైపు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా పర్యాటకులను ప్రధాన డ్యామ్ దగ్గరికి అనుమతించడం లేదు. అక్కడ సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది. సెంట్రల్ ఫోర్స్ అధికారులు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని కూడా డ్యామ్ పైకి అనుమతించడం లేదు. మరోవైపు ప్రాజెక్టు దగ్గరికి కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. దాంతో పెద్ద ఎత్తున అక్కడ పర్యాటకులు నాగార్జున సాగర్కు వస్తూ ఉన్నారు. పర్యాటకులు మాత్రం ఆ కనువిందు కృష్ణమ్మ పర్వాలు దొక్కుతుంటే ఆ కనువిందును చూసేందుకు చాలా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మమత. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇచ్చోడ మండలంలో కురిసిన భారీ వర్షాలకు ఇండ్లలోకి నీరు చేరాయి. దాదాపు గంట సేపు ఏకదాటిగా వర్షం బీభత్సం సృష్టించింది. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇండ్లలోకి మురుగునీరు చేరడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇటువంటి గరీబోళ్ళకి ఇల్లు ఇయ్యారు, ఈ నీళ్ళలో ఉన్నోళ్ళకే ఇల్లు ఇయ్యారు, నీళ్ళు కూల కొట్టేటోళ్ళకి ఇక్కడి బగారే వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అగ్నిమాపక శాఖలోనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. జాతీయ విపత్తు రక్షణ విభాగంలో శిక్షణ ఇచ్చే వారితో పాటు ఇతర రాష్ట్రాల్లో ట్రైనింగ్ పొందారు. ఇక వరంగల్లో ఈ టీంకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 13 అగ్నిమాపక కేంద్రాలున్నాయి. ఈ ఫైర్ స్టేషన్ల నుంచి ఒక్కొక్కరి చొప్పున 10 మందిని కలిపి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. 10 మందికి ఇతర రాష్ట్రాల్లో శిక్షణ ఇప్పించారు. ఈ టీం సభ్యులు ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయంలో ఉన్న బాధితులను రక్షించడానికి కఠినమైన శిక్షణ ఇస్తున్నారు. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని రక్షించే పద్ధతులపై తర్ఫీదిస్తున్నారు. ఎస్ఆర్ఎఫ్ సిబ్బందికి జాతీయ విపత్తు రక్షణ విభాగం శిక్షణ అందించింది. తాము అగ్నిమాపక శాఖలో చేరిన తరువాత సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు ఆర్పేందుకు మాత్రమే వెళ్లగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం ఏర్పాటుతో ప్రత్యేక శిక్షణ ఇస్తోందంటున్నారు అధికారులు. గవర్నమెంట్ ఏం చేసింది, మా డిపార్ట్మెంట్ హెడ్ డీజీ గారు ఏం చేశారంటే ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా మనం ఒక టీము డిజాస్టర్ టీము ఏర్పాటు చేయాలి. ఒక 10 నుంచి 20 మందిని మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంచి వాళ్ళు ఎప్పుడు మనకు 24 అవర్స్ అవైలబుల్గా ఉండి రెస్క్యూ కాల్స్ వచ్చినా వెంటనే అటెండ్ అయ్యి వాళ్ళని కాపాడే విధంగా మీరు ఖచ్చితంగా మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి మా డీజీ సార్ ఆర్డర్ ఇచ్చారు. దాంట్లో భాగంగానే మనం ఏం చేసినాం, మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక 10 మందిని హెచ్డిఆర్ఎఫ్ టీంని పెట్టినాం. వాళ్ళు 24 గంటలు మనకు అందుబాటులో ఉంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చి వీళ్ళు ట్రైనింగ్ అయి ఉన్నారు. డిస్ట్రిక్ట్ వరంగల్ మట్టెవాడ ఫైర్ స్టేషన్లో మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు. ఫైర్ కాళ్ళు వెళ్తారు. అట్ ది సేమ్ టైం వీళ్ళు వర్షాకాలం కాబట్టి ఎక్స్క్లూజివ్గా వీళ్ళు సపరేట్గా దానికోసమే వరదలు ఏదైనా వచ్చినా కానీ వాటిని బోట్లో వెళ్ళి వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలనేసి రెడ్డిపురం చెరువులో ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ టీంలో వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు అగ్నిమాపక కేంద్రాలు చెందిన ఫైర్ మెన్లతో టీం ఏర్పాటు చేశారు. ఈ టీంలో ఒక డ్రైవర్, 2 లీడింగ్ ఫైర్ మెన్లు, 7 ఫైర్ మెన్లు ఉంటారు. ఈ విభాగానికి కొత్తగా 3 రెస్క్యూ బోట్లు, ఒక ట్రాలీ బోట్, 3 రకాల రోప్స్, 20-50 లైఫ్ జాకెట్లు, మినీ బస్సు, సామాగ్రి తరలించే వ్యాన్లు కేటాయించారు. ఇది ఎస్డిఆర్ఎఫ్ టీంలో స్పెషల్ ఏంటిదంటే వరదలు కానీ విపత్తులు కానీ వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు
ఈ బోటు సహాయంతో అక్కడ ఎవరైనా అపార్ట్మెంట్లలో కానీ వరదల్లో చిక్కున్న వాళ్ళని కానీ రక్షించడానికి ఎస్డిఆర్ఎఫ్ టీంను స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీ రిస్క్ కోసం 24 hours ఇక్కడ స్పెషల్గా ఒక 15 days ఒక టీం చొప్పున ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అన్ని స్టేషన్లోకి వెళ్ళి ఒక్కొక్క స్టేషన్ నుండి తీసుకొని ట్రైనింగ్ విత్ రిస్క్ కొరకు ప్రమాదాలు జరిగినప్పుడు మేము ఎప్పటికీ అలర్ట్గా ఉంటాం. దానికోసం మేము శిక్షణ తీసుకోవడం జరుగుతున్నది. రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఇది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇది స్టార్ట్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా ఎలా రక్షించాలనేది మాకు ఇక్కడ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. తమిళనాడులో అరక్కుణం అని వెళ్ళాం సార్, గుజరాత్లో వడోదర, ఒడిశాలో మన ముండలి అని, మహారాష్ట్రలో పూణే, మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ దగ్గర మొత్తం 5 battalionsలో మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతి బ్యాచ్కు 2 నెలల చొప్పున శిక్షణ ఇవ్వడం జరిగింది. వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఎలా కాపాడాలో ట్రైనింగ్ తీసుకుంటున్నామంటున్నారు టీం సభ్యులు. విపత్కర పరిస్థితుల్లో ఎలా రెస్పాండ్ కావాలో, ఎలా కాపాడాలో అధికారులు శిక్షణ ఇస్తున్నారని చెప్తున్నారు. కొత్తలో వచ్చినప్పుడు ఓన్లీ ఫైర్కు సంబంధించిన ట్రైనింగే ఉండే సార్. తర్వాత ఈ డిపార్ట్మెంట్లోకి రెస్క్యూ, ఇది విపత్తులు సంభవించినప్పుడు ఇది ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత దానికి ట్రైనింగ్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం సార్. అప్పటి నుంచి తేడా ఏం లేదు, కొంచెం రిస్క్ ఉంటుంది సార్. అంతమంది మాకు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఏం ప్రాబ్లం కావట్లేదు సార్, బాగానే ఉంది. మాకు ఈ ఈక్విప్మెంట్స్ పెద్దగా లేవు సార్, మాకు మైబాద్లో లేవు. కాకపోతే ట్రైనింగ్ అయ్యి ఇన్ కేస్ ఇక ఫ్యూచర్లో ఏమన్నా ఇటువంటి సంభవించినప్పుడు పార్టిసిపేషన్ చేయడం కోసం మాకు ఈ ట్రైనింగ్ గురించి. ఫైర్ స్టేషన్ అంటే జనరల్గా అందరికీ మనం బాగుంటుంది సార్. ఫైర్ దాదాపు మాకు 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చింది సార్. దాని తర్వాత నేను జెందా ట్రైనింగ్లో కూడా 4 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఫైర్లో అది వేరే ఉంటుంది సార్, ఇది కొంచెం ప్రమాదకరంగా ఉన్నది సార్. ఇది కొంచెం హార్డ్గా కూడా ఉన్నది. ఇప్పుడు ఈ 15 daysలో మేము ట్రైనింగ్లో ఇది మేము పర్ఫెక్ట్గా చేయగలుగుతాం నమ్మకం ఉంది సార్. అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే సహాయక చర్యలు చేపట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామంటున్నారు డిజాస్టర్ ఫోర్స్ టీం సభ్యులు. వాళ్ళంతా కాబోయే ఉపాధ్యాయులు, కానీ వాళ్ళకిప్పుడు శిక్షణ ఇచ్చేటోళ్లు లేరు. ఖమ్మం డైట్ కాలేజీలో పరిస్థితి ఇది. రెగ్యులర్ లెక్చరర్స్ లేకపోవడంతో ఎవరు ఎప్పుడు వస్తారో తెలియటం లేదని అంటున్నారు అక్కడి విద్యార్థులు. ప్రభుత్వం తమ ఇబ్బందులను పట్టించుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం డైట్ కళాశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యాయులకు శిక్షణను అందిస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం 25 మంది రెగ్యులర్ అధ్యాపకులు ఉండాలి, కానీ ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆ ఒక్కరు జిల్లా విద్యాశాఖ అధికారిగా డిప్యూటేషన్లో ఉన్నారు. దీంతో డైట్ కళాశాల పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రస్తుతం 8 మంది గెస్ట్ లెక్చరర్లు ట్రైనింగ్ ఇస్తున్నారు. నాన్ టీచింగ్ రెగ్యులర్ సిబ్బంది 8 మంది ఉన్నారు. కొత్త లెక్చరర్లను నియమిస్తే తప్ప డైట్ కళాశాలకు పూర్వ వైభవం వచ్చేలా లేదు. మొత్తం 5 సెక్షన్స్ రన్ అవుతున్నాయి. కాకపోతే దానికి సరిపడా మా దగ్గర ఫ్యాకల్టీ లేదు. 8 మెంబర్సే ఉన్నారు. కావాల్సింది 20 అబోవ్ ఉండాలి. కాకపోతే మాకు మాత్రం 80 మెంబర్సే ఉన్నారు. కాబట్టి మాకు ఫ్యాకల్టీ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే క్లాసులు ఏం జరగట్లేదు. మాకు సెమ్మిటివ్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, టీపీస్ దగ్గరకు వస్తున్నాయి. దానికి తగ్గట్టు మాకు అందరూ ప్రోత్సహించి మంచి క్లాసులు చెప్పాలనేసి ఫ్యాకల్టీని ఇవ్వాలని కోరుకుంటున్నాం. రేపటి రోజు మేమే బయటికి వెళ్తున్నాం టీచింగ్ చేయడానికి. మాకే టీచర్స్ లేకపోతే మేము ఎలా టీచ్ చేయాలనేసి ఇలా చాలామంది డ్రాప్ అవుట్స్ మా దగ్గర ఉంటున్నారు. ఖమ్మం జిల్లా డైట్ కాలేజీ 1996 ముందు టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కాలేజీగా పనిచేసేది. అప్పట్లో ప్రాథమిక పాఠశాలల్లో చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులను సిద్ధం చేయటమే ముఖ్య ఉద్దేశంగా ఉండేది. దాంతోపాటు టీటీసీ కోర్సు నిర్వహించేవారు. 1989లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో జిల్లా విద్యా శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసింది. టీటీసీ కాలేజ్ను డైట్గా అప్గ్రేడ్ చేసి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యా అవసరాలకు సహకరించేలాగా విస్తరించారు. అప్పటి నుంచి ఖమ్మం డైట్ పలు విభాగాలతో సుమారు 25 మంది అధ్యాపకులతో, ప్రిన్సిపల్, సీనియర్ లెక్చరర్లతో సమర్థవంతంగా పనిచేసింది. ఇది ప్రస్తుతం 100 సీట్ల సామర్థ్యంతో కొనసాగుతోంది. 50 తెలుగు మీడియం, 50 ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు డైట్ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. There are 8 guest faculty who are helping us in teaching classes. At present we have a lot of strength after DSC, and children are getting lot of jobs, so many are joining this course. So at present we have 2 junior classes which is called first year, senior DLED and junior DLED, they are all first years only, and we have also second years who are going to complete their course now. So what we feel is if we have more staff for this many
students are there, more staff will help us to do our job better. ప్రస్తుతం ఒక్క పర్మనెంట్ అధ్యాపకుడు మాత్రమే ఉండగా ఆయన కూడా ఖమ్మం డీఈఓగా విధులు నిర్వర్తిస్తూ రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం 8 మంది గెస్ట్ లెక్చరర్ ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నారు. డైట్ ఖమ్మాన్ని కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ప్రకటించి 10.5 కోట్ల నిధులను మంజూరు చేశారు అధికారులు. ఈ నిధులలో కొత్త భవనాలు నిర్మించడం, మరిన్ని కోర్సులు ప్రారంభించనున్నారు. డిజిటల్ సదుపాయాలతో ల్యాబ్లు, సెమినార్ హాళ్లు, ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు అన్ని రకాలుగా శిక్షణ కల్పించేలాగా ప్రత్యేక సదుపాయాలున్నాయి. ఇక్కడ మాకు రెగ్యులర్ టీచర్స్ ఎక్కువగా లేరు. ప్రజెంట్ అయితే మా కాలేజ్ స్టూడెంట్ అయితే ఎక్కువ ఉన్నారు. అలాగే స్టూడెంట్స్కి తగ్గట్టు టీచర్స్ ఉంటే స్టూడెంట్స్ అందరు రెగ్యులర్గా ఫాలో అవుతూ కాలేజ్కి రెగ్యులర్గా అటెండ్ అవుతారు. కానీ ఇక్కడ మాకు ప్రజెంట్ అయితే 8 నుంచి 10 మెంబర్స్ టీచర్స్ మాత్రమే ఉన్నారు. రెగ్యులర్ టీచర్స్ కావాలి అండ్ టోటల్ 22 టీచర్స్ ఉండాలి ఇక్కడ రెగ్యులర్గా. కానీ ప్రజెంట్ అయితే మాకు 8 మెంబర్ టీచర్సే ఉన్నారు. అవి కూడా గెస్ట్ ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం డైట్లో డీఈడీ కోర్సు మాత్రమే నిర్వహిస్తూ ఉండగా ఇకపై సిఓఈతో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సు కూడా రానున్నది. దీని ఆధారంగా అంగన్వాడీ పిల్లలకు, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు బోధించేందుకు అవసరమైన టీచర్లు సిద్ధమవుతారు. 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు శిక్షణ కోసం కూడా ఉపాధ్యాయులకు శిక్షణనివ్వనున్నారు. ఈ శిక్షణలకు రెగ్యులర్ అధ్యాపకులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెగ్యులర్ అధ్యాపకులు లేరనే కారణంగా కొందరు శిక్షణకు రావటం లేదు. రెగ్యులర్గా ఉండేటువంటి 22 మంది లెక్చరర్స్ కూడా ఖాళీగా ఉండటం జరిగింది. ఈఎల్టీసీ విభాగంలో ఉన్నటువంటి 2 అధ్యాపకులు మరియు గెస్ట్ ఫ్యాకల్టీతో ఈ యొక్క సంస్థ నడపబడతా ఉంది. మా సంస్థ నందు ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా ఇది నిర్వహించేటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఆధారంగా చేసుకుని దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా రూపొందించడం జరిగింది. ఈ సందర్భంలో కొత్తగా నూతన కోర్సులు కూడా ఇక్కడ రాబోతా ఉన్నాయి. కళాశాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆడిటోరియంతో పాటు డిజిటల్ సదుపాయాలతో సెమినార్ హాళ్లు, లెక్చర్ హాళ్లు, సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్లు, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు ల్యాబ్లు, డిజిటల్ లైబ్రరీ, సోలార్ ప్యానెల్స్, కళాశాల మేజర్, మైనర్ రిపేర్లు నిర్వహిస్తున్నారు. ప్రిన్సిపల్కు, సిబ్బందికి క్వార్టర్స్, కళాశాలకి రక్షణగా చుట్టూ 10 అడుగుల ఎత్తుతో ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతోంది. ఇంటర్నల్ రోడ్లు, బాలబాలికలకు వేర్వేరు వసతి గృహాలు నిర్మించేలాగా ప్రతిపాదనను రూపొందించారు. ఇదంతా బాగానే ఉన్నా రెగ్యులర్ లెక్చరర్స్ లేకపోవడమే ప్రధాన సమస్యగా ఉందంటున్నారు విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.